ఒక ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల స్కూల్ వెళ్ళినప్పటి నుంచి తన పెళ్లి వరకు ట్రావెల్ చేసిన జర్నీ ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నా సొంత వాళ్ళకి నేనే పరాయిదాన్నవుతున్నాను. ఈ రోజు నుండి నా ఊరు మారుతుంది, నా ఇంటి పేరు మారుతుంది. చివరికి నేనుండే ఇల్లు కూడా మారుతే ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. నా ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. అరచేతినే ఎరుపుగా మార్చిన గోరింట కొమ్మ నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ. వాకిట నేనేసిన 9 వర్ణాల ముగ్గు విగతగా చూసినే విడిపోయామా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా. ఎవడు రాసాడు ఈ రాతను? మొక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు. మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా, అరుగు పైన నువ్వు నాకు చూపిన వెన్నెలా. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. ఆడపిల్ల పుట్టిల్లు వదిలి పుట్టినింటికి వెళ్ళాలి అనే సాంప్రదాయం ఎవరు పెట్టారో కానీ వారికి ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టిన. ఎందుకంటే ఆ బాధ ఏంటో అతనికి తెలియదు. పుట్టినింటిని వదిలి వెళ్తున్న అమ్మాయి గుండెలోని బాధ మాటల్లో చెప్పలే. వెల్ డన్ శ్వేత, నిజంగా మనసు నుంచి పర్ఫామ్ చేశారు. ఏమైంది? ఈ సాంగ్ మా ఫాదర్ కి చాలా ఇష్టం. బికాస్ మాకు అన్న వాళ్ళు ఎవరు లేరు. సో మేము 4 మెంబర్స్ సిస్టర్స్ అనమాట. లైక్ మా డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి మా నలుగురిని పెంచిండు. సో ఇప్పుడు నేను ఒక కొడుకులాగా వాళ్ళని జాతున్నా. సో ఇప్పుడు లిటరల్ గా నేను పెళ్లి చేసుకొని పోతే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటది అనేది
ఏడుపు వస్తూనే ఉంటుంది అనమాట. శ్వేత, టైం మారింది. పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉన్నావో పెళ్లికి తర్వాత కూడా అలానే కంటిన్యూ అవ్వచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. టైం మొత్తం మారిపోయింది. అందుకే మా టీం వాళ్ళు ఏం చెప్తారంటే ఏమంటారు? చేసుకోక్కర్లేదు. మీ వెనక సుజాత కూర్చుంది కదా, చేసుకుంది. అండ్ వాళ్ళ పెళ్లిలో అప్పగింతల టైంలో రాకేష్ ఏడ్చాడు. మా పెళ్లిలో మా అప్పగింతలనే కాదు, మా ఎంగేజ్మెంట్ అవుతున్నప్పటి నుంచి మా ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు? అదేందో అర్థం కాలే. నేనేమో నవ్వినట్టే ఉన్నా. అప్పగింతలప్పుడు కూడా ఈయననే ఏడుస్తున్నాడు. నాకేమో నవ్వు వస్తుంది. ఎందుకు ఇంతగానో ఏడుస్తున్నాడో అర్థం కాలే. నీ నోరు వెంట ఎవడైనా ఎడుతాడు కదా, తెలుసుగా, దగ్గర చూసుంటాడు. అసలు ఈ ఇమోషన్ ని నువ్వు నిజంగా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసావు. సో ఈ పాట చూసేటప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయా? గుర్తు రాకుండా ఎట్లుంటది అంటే, లగ్గమైన తర్వాత మనకు తెలియకుండానే మనం చాలా విషయాలలో కాంప్రమైజ్ అయిపోతుంటాం. బేబీ వచ్చిన తర్వాత ఓన్లీ బేబీ ఒక్కతే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా యాక్ట్ చూస్తుంటే నాది కనిపించలేదు. మా బేబీ ఉంది కదా, నాకు నా బిడ్డది గుర్తుకొచ్చింది అంతే. మేబీ మదర్ అయిన తర్వాతనే అదంతా తెలుస్తూ ఉంటుందేమో. అది మాట్లాడితే ఎంత ఎంజాయ్ చేస్తానో ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటా, వీళ్ళ జనరేషన్ వచ్చినప్పుడు ఎట్లుంటుందో ఏంటో. నేను ఇట్లా వచ్చేసిన కదా, నా బిడ్డ కూడా నా దగ్గరికి వెళ్ళిపోతే అమ్మో నేను ఎట్లుంటానేమో. ఈ 1 yearకే ఇంతగానం అనిపిస్తుందంటే మోస్ట్లీ 28-29 years మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చినా కదా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో అని ఒక్కొక్కసారి కూడా బాధపడుతూ ఉంటా. కానీ ఏంటంటే గాడ్ గ్రేస్, నాకు పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింటికి పోవాలి అనే ఆలోచన రాకుండా చూసుకుంటున్నాడు కాబట్టి, సో నేను లక్ అనుకుంటా. చాలా అంటే చాలా లక్కీ. నేను మళ్ళీ ఏడడం స్టార్ట్ చేశాను. నా ఏడుపు కూడా అప్పుడప్పుడు ఈయననే ఏడుస్తుంటాడు. రాకేష్ చాలా మంచోడు, అందరిని బాగా చూసుకుంటాడు. బట్ ఇక్కడ జాఫర్ గారు, అండ్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ డాటర్స్ అన్నమాట. సో ఈ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఒక పాప 20, ఒక పాప 18. ఇప్పుడు యాక్చువల్గా నా ఒపీనియన్ అడుగుతారేమో అని చెప్పి నేను ఎమోషన్గా తట్టుకోలేక యాక్చువల్గా ఎమోషన్ అవుతున్నా, బయటికి వెళ్ళి పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే తల్లి తర్వాత కూతురికి అవకాశం ఉంటుంది తండ్రి మీద. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ఇది ఎవరు పెట్టారో తెలియదు కానీ ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు ఆడపిల్లలకు అప్పగింత అనేది చాలా చాలా పెయిన్ఫుల్ ఇష్యూ. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. అంత ఉంటుంది. బేసిక్గా నాకు ఏడుపు రాదు. సారీ, థ్యాంక్ యూ. నాకైతే ఫాదర్ లేరు, కానీ నేను విన్నాను దట్ మదర్ కన్నా డాటర్స్ కి ఫాదర్స్ తో ఎక్కువ బాండింగ్ ఉంటదని. ఇప్పుడు నిజంగా ఈ బాండింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ కూతురు స్టేజ్ మీదకి రావాలి. సో ఇప్పుడు మీ డాటర్స్ మీ ఎదురుగా ఉన్నారు కాబట్టి మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ కూతురికి? కొంతమందికి ఏంటి జాఫరు ఇంకా పిల్లల్ని యాంకరింగ్ చేపిస్తాడు, జర్నలిజం తీసుకొస్తున్నాడు, లాయర్ చేస్తున్నాడు. కానీ కొంచెం నా ప్రొఫెషన్ రీత్యా నేను సమాజాన్ని కాస్త దూరం నుంచి చూసే పరిస్థితి వచ్చింది నాకు. అది నాకంటే కూడా నా ప్రొఫెషన్ వల్ల జరిగింది అది. కాబట్టి నా బిడ్డలు ఆ బాధితులు ఒకరుగా ఉండకూడదు, స్ట్రాంగ్ ఉండాలని చెప్పి నేను ఒకరిని లాయర్ చేశాను, ఇంకో పాపని జర్నలిస్ట్గా చేయాలనేది ఒక ఆశ. సో ప్రొఫెషనల్ గా వాళ్ళు బాగా ఎదగాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ ఇండిపెండెంట్ ఉండాలి అని మీ కోరిక, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ ఆఫ్ ద డే, డాటర్స్ ఆల్వేస్ డాటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ.